నమస్కారం. రైట్ 9 మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దేవుడి సాక్షిగా ప్రోటోకాల్ వార్. ఎంపీ చేతిలో పట్టభద్రాలు లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి. తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు. తనిఖీ చేస్తున్న బాంబు స్క్వాడ్. ఖమేని మృతిపై భారత్ మౌనం. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ. కొనసాగుతున్న ఇరాన్ దాడులు. రియాద్లో యుఎస్ ఎంబసీ టార్గెట్. భారత్కు చేరుకున్న పివి సింధు సురక్షితంగా వచ్చానని ట్వీట్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న చక్కబడిన ఈ వివాదం తాజాగా దైవ సన్నిధిలో ప్రోటోకాల్ రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికిపూడి బలవంతంగా లాక్కోవడం హాట్ టాపిక్ అయింది. నిన్న రాత్రి జరిగిన స్వామివారి కళ్యాణానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి తమ సతీమణులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న భక్తులు నివ్వెరపోయారు. ఎంపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ కేసినేని చిన్ని తన వర్గీయులను వారించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి కార్యక్రమం మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించాలని దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో బాంబు బెదిరింపు మేలు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హైకోర్టును పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడంతో అంతా ఒక్కసారిగా ఒలికిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో హుటాహుటిన హైకోర్టు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో అనుమానం వచ్చిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను, భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. న్యాయమూర్తుల ఛాంబర్లు, కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ కార్యాలయంతో పాటు పార్కింగ్ ఏరియాలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రావద్దని అధికారులు సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆయన మృతిపై భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మృతిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని హత్యపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనాన్ని సోనియా తీవ్రంగా తప్పుపట్టారు. ఇవాళ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసిన వ్యాసంలో ఆమె మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ హత్యపై భారతదేశం మౌనం వహించడం తటస్థ కాదని, అది మన విదేశీ విధానం యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే బాధ్యత రాహిత్యమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలను తొంగలతోకి సాగుతున్న ఈ దాడులపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల 2వ విడతలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు ఇరాన్కు అండగా నిలుస్తుంటే భారతదేశం తన నైతిక బలాన్ని కోల్పోవడం ఆందోళనకరమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గంలో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వైద్య విద్యార్థులకు నేనున్నానంటూ ముందుకొచ్చారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న ఈ విద్యా యజ్ఞంలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు స్వయంగా చెక్కులను పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తన సొంత ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. రాజకీయాల్లో ఉంటూనే సామాజిక బాధ్యతను మర్చిపోకుండా డాక్టర్లు కావాలని కలలుగానే పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడం అభినందనీయమని కొనియాడారు. కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు బండారు లక్ష్మారెడ్డి ఆర్థిక సహాయం అందించడం విశేషం. వారి విద్యా ఖర్చుల భారాన్ని తానే భరిస్తూ భవిష్యత్తులో వారు మంచి వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు హరీష్ రావు మరియు లక్ష్మారెడ్డి కలిసి చెక్కులు అందజేశారు. తమ చదువుకు ఆటంకం కలగకుండా సాయం అందడంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము డాక్టర్లు అవుతామో లేదో అన్న భయంలో ఉన్నప్పుడు బిఎల్ఆర్ ట్రస్ట్ మాకు కొండంత అండగా నిలిచిందని విద్యార్థులు ఎమోషనల్ అయ్యారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలు మారతాయని హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగిత్యాల రైతు బజార్లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ భర్త ఏసీఎస్ రాజు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. ఓ వర్గం వ్యాపారులతో వాగ్వాదం దిగి అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇక్కడ వ్యాపారం చేయొద్దని బెదిరించారు. తాను ఎమ్మెల్యే పంపిన ప్రజాప్రతినిధులని లైసెన్సులు చెక్ చేయడానికి వచ్చారని దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు షేక్ మహమ్మద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లేదు తరపున ప్రజాప్రతినిధి మీరు ఓకే చెప్పింది అర్థమైంది, కానీ ఇలా మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మీకు సంబంధించిన విషయం మాట్లాడతారంటే సార్, మీకు సంబంధం లేని విషయం సార్. సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు, మేము వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి, ఎవరు లేవు. లైసెన్స్ లేకపోతే అనవైలబుల్ కదా వాళ్ళకు. साथ में
కూరల్లో ఉండాల్సిన టమాటా నేడు రోడ్డు పాలైంది. ఊహించని విధంగా దిగుబడి పెరగడంతో మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో పెట్టుబడి కూడా రాక దిక్కుతోచిన స్థితిలో ఉన్న రైతులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను రోడ్డుపైనే ప్రదర్శించారు. నగర శివార్లోని కందుకూరు సమీపంలో గల శ్రీశైలం రహదారిపై రైతులు భారీగా టమాటాలను కుప్పలుగా పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో 25 కిలోల టమాటా బాక్స్ కేవలం 80 నుంచి 100 రూపాయల వరకు మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర కేవలం 4కు పడిపోవడం గమనార్హం. అయితే పంటను కోయడానికి అయ్యే కూలీలు, మార్కెట్కు తీసుకెళ్లే రవాణా ఖర్చులు కూడా ఈ ధరతో రావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇలా రోడ్డుపై పారబోస్తున్నామంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని లేదా తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల పోలీసులు పాశవికంగా ప్రవర్తించారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున శిబిరంలోకి చొచ్చుకొచ్చి వేలాది మందిని మూకుమ్మడిగా అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సులోకి ఎక్కించారు. నిద్రపోతున్న అంగన్వాడీల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. ప్రభుత్వ చర్యలపై అంగన్వాడీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు చంద్రబాబు తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామన్నారు. దీక్ష శిబిరంపై వందలాది మంది పోలీసులతో దాడి చేయించారని, నిద్రపోతున్న వారిని లేపి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో వెంటనే చర్చించి తమ న్యాయమైన వేతనాల పెంపుదల డిమాండ్ పరిష్కరించాలని కోరారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్షేమంగా భారత్ చేరుకున్నారు. ఈ మేరకు సింధు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పీవీ సింధు దుబాయ్కి వెళ్లి గత కొన్ని రోజులుగా చిక్కుకునిపోయారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ను కూడా మూసివేయడంతో పీవీ సింధు దుబాయ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే పీవీ సింధు నేడు క్షేమంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తాను క్షేమంగా బెంగళూరు చేరుకున్నారని, 2 రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని పీవీ సింధు చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, అధికారులకు పీవీ సింధు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. Hi everyone, I wanted to share a quick update and firstly thank you all who have been reaching out and checking on us. And when I was transiting from Bangalore, where I train and live full time now, to Birmingham in the UK to compete the All England Championships. And once our flight landed in Dubai, events beyond our control began to unfold, and shortly after the airspace also was shut down, and the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area. Experiencing something like this in such close quarters is truly it truly shakes the very foundation you're built on, and you never expect these things to happen to you or anyone close to you, but sometimes situations are beyond your control, what they do. So I feel incredibly blessed to have such a strong and united team around me, and everyone had stayed calm, supported one another, and shown real strength during a very frightening situation. And
currently we are safe now and have been moved to a more secure place. I'm deeply, grateful to the Dubai authorities and the staff at Dubai airport also, who's been, incredibly and tireless in ensuring everyone's safety. We're also truly grateful to Emirates and the airport staff for being incredibly kind and supportive with so many passengers stranded. Their hands were understandably tied, but they showed genuine empathy and care towards everyone going through this difficult experience. And I would also like to sincerely thank the Indian High Commission in Dubai for their extraordinary support. And when I reached out requesting assistance, the High Commissioner immediately responded and on high super priority notice deployed his team to help us. They have been incredibly supportive, not just to me but to everyone stranded here, ensuring safety, coordination and constant communication during a very difficult time. And anyone currently stuck or needing assistance is encouraged to reach out using the official helpline numbers shared by the High Commission. And of course, we are truly blessed to have such a sensitized and incredible team looking out for Indian citizens here. And for now, we're trying to get some rest and remain hopeful as the situation continues to unfold. So thank you all for your prayers, messages and concern. Well, it truly means a lot to all of us. And stay safe. Thank you. సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలంలో పాటించాల్సిన శాస్త్రోక్త నిబంధనల ప్రకారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయానికి ముందే స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు కైంకర్యాలను ముగించి అర్చకులు గర్భాలయ ద్వారాలను మూసివేశారు. ఇక గ్రహణ కాలం ముగిసే వరకు భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్ని రకాల ఆజిత సేవలను రద్దు చేశారు. అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం రేపు ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు గ్రహణ సమయాలు, ఆలయ వేళలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఆలయ ఈవో సూచించారు. ఇవాళ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 10 గంటల పాటు మూతపడనుంది. భక్తుల రద్దీ ఎప్పుడు కళకళలాడి తిరుమల కొండ గ్రహణం వేళ భక్తులు లెక్క వెలవెలబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉండనుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం ప్రారంభానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ఉదయం 9 గంటలకే శ్రీవారి ఆలయ గర్భాలయ తలుపులను మూసివేసింది. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తలుపులు తెరిచి సంప్రోక్షణ, శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సుదీర్ఘ విరామం కారణంగా తిరుమల మాడవీధులు, క్యూ లైన్లు భక్తులు లెక్క వెలవెలబోతున్నాయి. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమల గిరులు ప్రస్తుతం ఆధ్యాత్మిక నిశ్శబ్దంలో మునిగిపోయాయి. కాగా గ్రహణం ప్రభావంతో నేడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు విశేష సేవలను టీటీడీ రద్దు చేసింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్డి టోకెన్లను కూడా మొన్న రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేయనున్నారు. తిరుమలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉదయం 9 గంటలకే మూతపడ్డాయి. రాత్రి పూజల అనంతరం తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన చెందుతున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత 3 రోజులుగా నిలిచిపోయిన విమాన రాకపోకలను మంగళవారం నుంచి పాక్షికంగా పునరుద్ధరించారు. జెడ్డా, మస్కట్,
అబుదాబి నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో స్వదేశం కోసం ఎదురు చూస్తున్న ప్రవాసులు కుటుంబాల్లో ఆందోళన తగ్గింది. గల్ఫ్లో చిక్కున్న పౌరులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. ఇండిగో జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీలకు 10 ప్రత్యేక విమానాలను కేటాయించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మస్కట్ నుంచి కొచ్చి, ఢిల్లీ, ముంబై నగరాలకు సర్వీసులను పునరుద్ధరించింది. ఎమిరేట్స్ అండ్ ఎతిహాద్ దుబాయ్, అబుదాబి నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతున్నాయి. ఇప్పటికే కొన్ని విమానాలు ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం వల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన ఖర్చులు అధికమై టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా అమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో విరుచుకుపడింది. రియాద్లోని అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగాలమ్ముకుంది. దీంతో ఎంబసీ భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో కార్యాలయం మొత్తం ఖాళీగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని సమాచారం. ఈ క్రమంలో సౌదీలోని రియాద్, జెడ్డా, దహ్రాన్లో ఉన్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అక్కడి అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడి, సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని ట్రంప్ హెచ్చరించారు. కాగా సోమవారం కువైట్లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవుడి సాక్షిగా ప్రోటోకాల్ వార్, ఎంపీ చేతిలో పట్టువస్త్రాలు లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి. తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు, తనిఖీ చేస్తున్న బాంబు స్క్వాడ్. ఖమేనీ మృతిపై భారత్ మౌనం, కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ. కొనసాగుతున్న ఇరాన్ దాడులు, రియాద్లో యుఎస్ ఎంబసీ టార్గెట్. భారత్ చేరుకున్న పీవీ సింధు, సురక్షితంగా వచ్చానని ట్వీట్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.